ఆమేన్. మరి సహోదరి, సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా, ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా, ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని, ఆయన సన్నిధిలోనికి నడిపించి, ఆయన ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించుకోవటానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్‌లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం. క్రీస్తు రాజ్యము, క్రీస్తు రాజ్యము ఈరోజు 33వ క్లాస్. ఈ క్లాస్ చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గానికి, ఒక సంస్థని గురించి, ఒక సంఘమును గురించి మరి మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో చెప్పబడినవి కావు. బైబిల్‌లోని ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతో మరి ఏది మాట్లాడినా వాక్యానుసారంగా మాట్లాడి, వాక్యంకు లోబడి, వాక్యానుసారంగా జీవిస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి ఈరోజు క్రీస్తు రాజ్యము మరి మేము నేర్చుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియడానికి క్రీస్తు ప్రేమను బలవంతము చేయటను బట్టి మేము తెలుసుకున్నది అనేకులకు తెలియజేయడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బతుడైన అనుకుంటారా. మరి ఈరోజు క్రీస్తు రాజ్యము 33వ క్లాసు. ఈరోజు క్రీస్తు రాజ్యము 33వ క్లాసు. క్రీస్తు రాజ్యంలో శిరచ్ఛేదం చేయబడిన ఆత్మలు ఎవరు? క్రీస్తు రాజ్యంలో శిరచ్ఛేదనము చేయబడిన ఆత్మలు ఎవరు అనే అంశము. పిల్లరా, మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒకసారే శ్రమపడెను. యేసుక్రీస్తు విషయము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన ఆత్మలను సూచితిని అని లేఖనాల్లో రాయబడి పిల్లారా. మరి ఈ అంశమును మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలు అంటే, శిరచ్ఛేదనం చేయబడిన అంటే మరి మరి వాక్యం నిమిత్తము వాళ్ళు ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు భరించి మరి శిరచ్ఛేదనం చేయబడిన వారు, వారి ఆత్మలు మరి యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు వారు లేస్తారు. మరి యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు అని, మరి యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు క్రీస్తు రాజ్యం స్థాపింపబడలేదు అని అనేకులు చెప్తున్నారు పిల్లరా. మరి అనేకులు అది అవునని నమ్ముతున్నారు. మరి లేఖనం అది సమర్థిస్తుందా అన్నది మనము ఆలోచన చేద్దాం పిల్లరా. మరి లేఖనము సమర్థిస్తుందా? మరి శిరచ్ఛేదం చేయబడిన వారంటే పౌలు అంటుడు, మరి ధర్మశాస్త్ర విషయంలో నేను చచ్చిన వాడనై, నాకు లోకమునకు నేను దూరమై ఉన్నాను అంటే వేరుపరచబడిన వారమై, శరీర విషయంలో మరి యేసుక్రీస్తు చంపబడ్డాడు. శరీర విషయమై యేసుక్రీస్తు చంపబడ్డాడు. ఆత్మ విషయమై జీవించు నిమిత్తము అంటే మనము శిరచ్ఛేదనం చేయబడిన వారమనగా లోక విషయము, శరీర విషయమై యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్తను వీడి హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా లోక విషయమై మనము వేరుపరచబడిన వారమై, బాప్తిసంలో పాత జీవితం పాతిపెట్టబడిన వారమై, తిరిగి లేవడం ద్వారా ఆత్మ విషయమై జీవించు వారమై ఉన్నాము. ఇది పిల్లారా లేఖనము అంతర్యం. అందుకోసమే ఈ లేఖనమును మనము మన ఇష్టానుసారంగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఏం చెప్తున్నాయి? ఆ ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ జీవితంలో చక్కదిద్దుకుంటూ వాక్యంకు లోబడదాం, వాక్యం భయపడదాం, వాక్యానుసారంగా జీవించి మన ఆత్మీయ జీవితము కట్టుకోవడానికే ఈ క్లాసు చెప్పబడడం జరుగుతుంది పిల్లారా. మరి లేఖనాలు చూస్తున్నాం పిల్లరా. ప్రకటన గ్రంథం 20:4 రాయబడిన లేఖనం చదువుకుందాం. అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైన ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూరమూగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారికి యేసు విషయమై తామిచ్చు సాక్ష్యం నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను సూచితిని. వారు
బ్రతికిన వారు 1000 సంవత్సరం క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. అంటే చూడండి కదా, మరి వీరు చెరచ్ఛేదం చేయబడిన వారే యేసుక్రీస్తు మొదటి రాకల్లో మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడ్డారు వాస్తవంగా. కానీ మరి మన నేటి క్రైస్తవ సమాజము శిరచ్ఛేదనం చేయబడిన వారు, వాక్యం కోసం హతసాక్షులైన వారు, మరి యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు. యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో అప్పుడు మరి క్రీస్తు రాజ్యం స్థాపింపబడుతుంది అని చెప్తున్న వారు ఉన్నట్లురా. మరి ఇది ఎలా అర్థం చేసుకోవాలి? శిరచ్ఛేదనం చేయబడిన వారంటే వాక్యం నిమిత్తము వారి తలను మరి సంహరించిన వారా? ఎలా అర్థం చేసుకోవాలి లేఖనం అంటే పిల్లరా, యేసుక్రీస్తు శరీర విషయమై చంపబడి ఆత్మ విషయమై జీవించు నిమిత్తము. చూడండి పిల్లరా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము మన పాప విషయమై మరి బాప్తీశంలో పాతి పెట్టబడుతున్నది. అంటే చూడండి పిల్లరా, బాప్తీశంలో ఏం జరుగుతుంది? లోకము నుండి వేరైపోతున్నాము. ఆత్మ విషయమై జీవించు నిమిత్తము, ఆత్మ విషయమై జీవించు నిమిత్తము అని చూడండి పిల్లరా. మరి అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను అంటున్న పిల్ల. మరి ఎలా? పౌలు గారు ఏమంటుడు? నేను క్రీస్తు విషయమై, యేసుక్రీస్తు అయితే శరీర విషయమై మరి మరణించాడు, చంపబడ్డాడు, ఆత్మ విషయమై జీవించే విధంగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. లోకము దాని విషయంలో మరి క్రీస్తుతో సిలువ వేయబడ్డ ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు మరి క్రీస్తులోనికి రాకముందు ఏం చేశాడు? సంఘాన్ని హింసించాడు. చూడండి, ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే సంఘాన్ని హింసించడమే ఆయనకు ఒక పని, అది ఆయన ఒక జీవనాధారంగా బ్రతికాడు. కానీ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏం చేశాడు? మరి క్రీస్తులోనికి మరి బాప్తీసం పొందిన వారు, క్రీస్తును ధరించుకున్న వారు అంటున్నాడు పిల్లరా. అంటే లోక విషయమై మరి బ్రతికి చనిపోయి ఆత్మ విషయమై జీవించే విధంగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. యేసుక్రీస్తు అయితే శరీర విషయమై సిలువ వేయబడ్డాడో, ఆత్మ విషయమై దేవుని విషయమై జీవించుచున్నాడో, ఆ విధంగానే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తు నాలో జీవించుచున్నాడు అంటున్నాడు పిల్ల. అందుకోసమే యేసుక్రీస్తు అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు క్రీస్తు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటినట్టు సువార్త ద్వారా కనబడాలి. సువార్త ద్వారా కనబడడం ద్వారా లోక విషయమై మనము శిరచ్ఛేదనం చేయబడిన వారముగా ఉంటాము అని లేఖనం ఆంతర్యం పిల్లల. మరి అలా జీవించిన వారు మనము యేసుక్రీస్తుని ఎవరని నమ్మాలి? యేసుక్రీస్తుని ఎవరని నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలని లేఖనం చెప్తుంది పిల్లల. రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, అదే మనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీవు హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎప్పుడు రక్షింపబడతావు? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన ఎడల, చూడు, హృదయం నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన ఎడల మృతులలో నుండి ఆయనను దేవుడు లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. అప్పుడు మనకు దేనికి రక్షణ? శరీరానికి, ఆత్మ కంటే శరీరము పిల్లరా. ప్రకృతి సంబంధమైన శరీరానికి మరణం ఉంటుంది, పుట్టినవాడు గిట్టక మారడని లేఖనం చెప్తుంది. క్రైస్తవ జీవితం అంటే ఆత్మీయంగా జీవించడము, ఆత్మానుసారంగా జీవించడము. చూడండి, ఇక్కడ క్లారిటీగా మనం తెలుసుకోవాలి. క్రైస్తవ జీవితము శరీర విషయమై మరి సిలువ వేయబడుతున్నాము, ఆత్మ విషయమై జీవించుచున్నాము. ఆత్మ విషయంలో జీవించుచున్నప్పుడు ఎన్నో శ్రమలు, నిందలు అవన్నిటినీ భరించుకుంటూ ముందుకు సాగాలి. చూడండి, మనం ఆలోచన చేద్దాం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటినటువంటి కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మరి పౌలు గారు క్రీస్తు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని, కానీ మీరు నన్ను పోలి నడుచుకోవాలి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు పిల్ల. అపొస్తలుడైన పౌలు గారు మరి క్రీస్తులోనికి రాకముందు ఏం చేయను? ధర్మశాస్త్రంలో ప్రవీణుడుగా ఉన్నాడు. కానీ మరి చూడండి పిల్లరా, మరి ఆయన ఏమయ్యాడు? యూద అధికారులతో అధికారం పొందిన వాడై ఆయనను సంఘమును హింసించడమే ఆయనకు జీవనాధారంగా ఉన్న ఆయన ఏ విధంగా మారిపోయాడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మరి లోక విషయమై మరి చంపబడ్డాడు. మరి నేను క్రీస్తునందు సిలువ వేయబడ్డాను. మరి మనం ఆలోచన చేయాలి. మరి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను. చూడండి,
పౌలు గారిని చూస్తే క్రీస్తు స్వరూప్యం అనేది కనపడుతుంది పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపము కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామములో బాప్తీసం పొందిన మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, సంఘములో చేర్చబడిన మనము శిరచ్ఛేదనము చేయబడిన వారము. సంఘములో చేర్చబడిన నీవు నేను శిరచ్ఛేదనం చేయబడిన వారము. మరి శిరచ్ఛేదనం చేయబడిన మనము ఇంకా మనము లోకాశలు, లోక సంబంధమైన విషయాల్లో మనము వైపు అక్కడనే ఉన్నామా? ఇంకా మన పనేంటి? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, క్రీస్తును ధరించుకున్న వాడుగా ఉన్నావు నువ్వేం పని చేయాలి? అపొస్తలుడైన పౌలు గారు ఏం చేశారు? అపొస్తలులు ఏం చేశారు? దేని గురించి ప్రకటించారు? క్రీస్తు మహిమను ధరించుకున్న మహిమను, ఆ మహిమను అనుభవిస్తున్న మహిమను ఆ మహిమను ప్రకటించే వారముగా ఉన్నామా? ఆ మహిమను అనుభవిస్తున్నామా? క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఆ మహిమను అనేకులకు పంచుతున్నామా? మరి శరీర విషయంలో మరి శిరచ్ఛేదనం చేయబడిన వారముగా ఉన్నామా? ఇంకా కొంచెము మరి చూడండి, ఈరోజు క్రైస్తవ జీవితము పార్ట్ టైం మాదిరిగా ఏదో సంఘానికి రావడం, వాక్యాన్ని చదువుకోవడం, వాక్యాన్ని మరి ఏదో అయ్యగారికో పాస్టర్ గారికో కనిపించి వెళ్ళిపోవడమే కాదు. ఆత్మీయ జీవితము దినదినము నువ్వు పరిపక్వత పొందాలి, పరిపూర్ణుడుగా కావాలి క్రైస్తవ జీవితం. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు ఏ విధమైన జీవితం ఏ విధంగా మారిపోయింది, అపొస్తలులు ఏ విధంగా వారి జీవితాలు మారిపోయాయి. లోకం వైపు అడుగులేశారా? ఆత్మ సంబంధంగా అడుగులు వేశారా? క్రీస్తు మహిమను ధరించుకున్న వారు క్రీస్తును ధరించారా? క్రీస్తు ధరించుకున్న వారు క్రీస్తును సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. చూడండి, క్రీస్తు శరీర విషయం చెప్పబడ్డాడట. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనంలో లేఖనం చదువుకున్నట్లయితే, ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకును అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయమై చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయమై ఒక్కసారే శ్రమపడిను. చూడండి, యేసుక్రీస్తు ఏ విధంగా మరి శరీర విషయమై చంపబడ్డాడు, ఆత్మ విషయంలో మరి జీవించుచున్నాడట, ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడ, పాపముల విషయమై ఒక్కసారే శ్రమపడ్డాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. చూడండి, యేసుక్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో జీవించుచున్నాడని లేఖనం రాయబడ్డది. మనము క్రీస్తునందు సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొంది మనం తీసుకున్న బాప్తీసంలో సరిగ్గా పాతిపెట్టబడ్డామా? అందుకోసమే గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతేనే అది ఫలిస్తుంది, కానీ చావకుంటే అది ఒంటిగానే ఉంటుంది. లేఖనం చెప్తున్నారా? అందుకోసమే క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు, ఆత్మ విషయమై జీవించుచున్నాడని లేఖనం రాయబడ్డది. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే అలా జీవించినప్పుడు మనము క్రీస్తును ధరించుకున్న వారంగా, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారంగా, బాప్తీసంలో ఏం జరుగుతుందయ్యా? క్రైస్తవ జీవితము మహోన్నతమైనది, అద్భుతమైన జీవితము. చూడండి, ఇక్కడ మనం క్లారిటీగా మనం అర్థం చేసుకున్నప్పుడు శరీర విషయంలో మనం పాతిపెట్టబడుతున్నాం, బాప్తీసంలో ఆత్మీయ విషయమై జీవించుచున్నాము. చూడండి పిల్లరా, అపొస్తలులు ఏ విధమైన వారి జీవితాల్లో మార్పు కలిగింది. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న వారు లోక విషయంలో, శరీర విషయంలో ఎన్నో శ్రమలు ఆనందంగా అనుభవించారు. ఎందుకు? ఆ మహిమను వారు అనుభవిస్తున్నారు, ఆ మహిమను గురించి ప్రకటిస్తున్నారు. ఆ మహిమ విషయంలో వాళ్ళు ఎన్నో శ్రమలు, ఈ లోక శ్రమలు ఎన్న తగినవి కావంటున్నారు పిల్లరా. చూడండి, మనము శరీర విషయంలో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. బాప్తీసంలో సరిగ్గా నువ్వు మరి చంపబడితేనే తిరిగి లేవడం ద్వారా నూతన జీవితము, ఆత్మ సంబంధమైన జీవితము, ఆత్మ సంబంధమైన జీవితంలో ఆనందం అనేది ఉన్నది. ఆ ఆనందాన్ని తెలుసుకోవాలి. అందుకోసమే శరీరఛేదనం చేయబడిన వారముగా ఉన్నామా? శిరఛేదనం చేయబడిన ఆత్మలు గల వారముగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నామా? అందుకోసమే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము క్రీస్తును ధరించుకున్న వారమాట. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు.
క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి? ఈ పైరూపమా కాదు పిల్లరా. క్రీస్తు మహిమ, గుణ లక్షణాలు, ప్రభావాన్ని మనము కనపరిచే వారముగా ఉండాలి. అందుకోసమే ఇందులో యూదుడని, గ్రీక్ దేశస్థుడని, లేదు దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. చూడండి, ధర్మశాస్త్రం అమల్లో ఉన్నప్పుడు యూదులకు ఆధిక్యత ఉండేది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేసినాడు. ధర్మశాస్త్రం ఏదైతే వారిని ఆధికులుగా అన్నదో, ధర్మశాస్త్రం ఎవరు అనుసరించలేరు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. బంధించిన వారిని విడిపించడానికి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రంకు లోపడ్డాడు. ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. ఇంకా ఇప్పుడు ఇక్కడ నేను యోధుని, నేను ఫలానోని అని చెప్పడానికి వీల్లేదని లేఖనం చెప్తుంది. అందుకోసమే లేఖనం చాలా చక్కగా చెప్తుంది. ఇందులో యూదుడికి గొప్పతనం ఉండేది. ధర్మశాస్త్రం కాలంలో ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది. అయ్యా, ఇది తెలుసుకోవాలి. అందుకోసమే గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు, ఒక్కటిగా ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాలి. క్రైస్తవ జీవితము ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైన జీవితము. అందుకోసమే పిల్లారా మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు జీవించిన కాలంలో అంటున్నాడు, ఈ దొడ్డివి కాని గొర్రెలు ఇంకా నాకు అనేకం కలవు అంటున్నాడు పిల్లరా. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడగును. ఎప్పుడు చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఈ గొర్రెలు కావు, ఇంకా వేరే మంద ఉన్నది. అంటే చూడండి, యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేసి మూడో దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వారు యేసుక్రీస్తు మరణ, సమాధి, పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏంటంటే నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఇంత గొప్ప ఆధిక్యతను క్రైస్తవ జీవితంను, మన ఆత్మీయ ఆనందమును మనం క్రీస్తు మహిమను మనం అనుభవిస్తున్నామా? ఆ మహిమను గురించి అపొస్తలుడు ఏ విధంగా చెప్పారయ్యా? అపొస్తలుడైన పౌలు గారు ఏ విధంగా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏ విధంగా మనము ఏ విధమైన జీవితం జీవిస్తున్నాం? మరి శిరఛేదనం చేయబడిన వారు ఎవరు? చేయబడిన ఆత్మలు ఎవరు? శరీర విషయంలో మనము, లోక విషయంలో మరి వేర్పరచబడిన వారముగా, ఆత్మ విషయమే జీవించిన వారముగా ఉండాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే ధర్మశాస్త్రము తన శరీరం అందు కొట్టివేయబడ్డదట. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ధర్మశాస్త్రము కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చాలా చక్కగా పడింది. కాబట్టి మునుపు శరీర విషయములో, అంటే క్రీస్తులోనికి రాకముందు అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేన అనబడిన మీరు ఆ కాలమందు, క్రీస్తులోనికి రాకమందు అంటున్నాడు, ఆ కాలమందు ఇజ్రాయేళ్లతో సహాపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి అని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. అందుకోసమే 14వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు మన ముంగట పెట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని మరి సిలువలో కొట్టివేశాడు. కొట్టివేసి చూడండి, మనకు ఈ మంద కాదు, గొర్రెల కాపరి ఒకటైతాడంటే ఎప్పుడైతాడు? చూడండి, యేసుక్రీస్తు మరణ, సమాధి, పునర్ధానం గురించి సువార్తను ప్రకటించడము, ఆ సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారుమర్చుకుంది. లోక విషయమై నువ్వు బాప్తిసంలో పాతిపెట్టబడి తిరిగి లేవడం ద్వారా శిరఛేదనం చేయబడిన ఆత్మల గలవారంగా ఉంటాము. మనం ఇంకా లోకంతో టచ్లో ఉన్నామంటే నువ్వు నీ క్రియలను, నీ యాటిట్యూడ్స్ను బట్టి ఈ వ్యక్తి శిరఛేదనం చేయబడలేడు, ఇంకా లోకంతో సంబంధంగా కలిగి ఉన్నాడు. చూడండి, మనం ఆలోచన చేయాలి.
మరి యేసుక్రీస్తు ఈ లోకంలో శరీర విషయమే చంపబడ్డాడు, ఆత్మ విషయమే జీవించుచున్నాడు. అందుకోసమే నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అపొస్తలుడైన పౌలు అంటున్నట్లుగా. మరి చూడండి మన మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది. అందుకోసమే పిల్లారా, మరి ఈ నోహావు కాలంలో మరి ఆయన దగ్గరికి చూడండి మరి అవిధేయులైన వారి యొద్దకు, చెరలో ఉన్న వారి యొద్దకు ఆత్మరూపిగా మరి సువార్త ప్రకటింపబడ్డదట. చూడండి ఆ లేఖనం చదువుకున్న పిల్లరా, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోహావు దినములలో ఓడ సిద్ధపరచుండగా. చూడండి పిల్లరా, పూర్వము నోహావు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. చూడండి మరి ఎంత స్పష్టంగా లేఖనం చెప్తుంది. మనం శరీరంలో ఉన్నప్పుడే ఆ సువార్త ప్రకటించినప్పుడే ఆ సువార్త ద్వారా మన హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది శరీర విషయమే మనం క్రీస్తులో బాప్తీసం పొందడం ద్వారా పాతిపెట్టబడుతున్నాము. తిరిగి లేవడం ద్వారా ఆత్మ విషయమై జీవించుచున్నాము పిల్లరా. అందుకోసమే క్రీస్తు శరీర విషయమై చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు, పాపముల విషయం ఒక్కసారే శ్రమపడ్డాడు. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. చిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలో ఎవరు అంటే, మరి ఈ శరీర క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము సువార్తలో వారు ఎవరైనా చిరచ్ఛేదనం చేయబడిన వారు మరి యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తారు, వారు లేస్తారు, అప్పుడే యేసుక్రీస్తు 2000 ఏళ్ల పరిపాలన చేస్తాడు అని అనుకోవడం కాదు. లేఖనం ఏం చెప్తుంది, లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా అనేది మనని మనం ఆలోచన చేయాలి. పిల్లరా, యేసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము చిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూసి తిని అంతే. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనం క్రీస్తును ధరించుకున్నాము. ఆ క్రీస్తు మహిమ గుణ లక్షణాలు, ఆ ప్రభావమును జీవించడమే క్రైస్తవ జీవితము. చూడండి పిల్లరా, క్రీస్తు మహిమను నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అని ఆ పౌలు గారు అంటున్నాడు పిల్లరా. పోలిగా ఆత్మ విషయమై యేసుక్రీస్తు శరీర విషయమై చంపబడ్డాడు, ఆత్మ విషయమై బ్రతికింపబడ్డాడు. అందుకోసమే క్రీస్తులోనికి బాప్తీసం పొందడం అంటే లోక విషయము, లోక సంబంధమైన విషయాలు, శరీర విషయంలో చంపబడుతున్నాము. అందుకోసమే లేఖనం ఏం చెప్తుంది, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అంటున్నాడు పిల్లరా. పౌలు గారు ఆల్రెడీ సువార్త ప్రకటిస్తున్నాడు, శ్రమలు, నిందలు, అవమానాలు పొందుతూ ఈ మాట మాట్లాడుతున్నట్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. మరి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని? సువార్తలు ప్రకటిస్తున్నాడు, శ్రమలు, నిందలు, అవమానాలు పడుతున్నాడు. కానీ ఏమంటున్నాడు? నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించకపోయిన నాకు నేను సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడినది. నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ. చూడంటున్నా, ఆల్రెడీ ఆయన శ్రమ పొందుతున్నాడు సువార్త ప్రకటిస్తూ. కానీ సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అంటే ఆత్మ విషయంలో. చూడండి, సువార్త ప్రకటించకుంటే ఏమవుతుంది? మరి దేవుని నుండి దూరం అయిపోతాము. మరి పాపానికి జోగడే పరిస్థితిలో ఉండే పరిస్థితి. అందుకోసమే శ్రమ. ఏది? పాతాళంలో శ్రమను గురించి మాట్లాడుతున్నాడు. నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ. ఆల్రెడీ శ్రమ పొందుతున్నాడు. శ్రమ పొందుతూ ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆత్మ విషయమై. అందుకోసమే చూడండి, మనం ఆలోచన చేయాలి. మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయన కూడా బ్రతుకుదుము. ఎక్కడ చనిపోతామండి? బాప్తీసంలో. లేఖనం చదువుకున్న పిల్లారా, సహించిన వారమైతే ఆయనతో ఏలుదుము. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చాలా చక్కగా రాబడ్డది. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయన కూడా బ్రతుకుదుము. సహించిన వారమైన ఇలా ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే ఆయన మనల్ని కూడా ఎరుగనను. మనము నమ్మదగిన వారమైనను. చూడండి, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ఆయన స్వభావమునకు విరోధంగా ఏది చేయజాలడు. అందుకోసమే ఆయనతో సహించిన ఎడల, ఆయనతో మరణించిన ఎడల మనము తిరిగి లేస్తాము. ఆయనను సహించిన వారమైతే మనం కూడా
మరి సహిస్తామని లేఖనం చెప్తుంటున్నారా? ఆయన స్వభావమునకు ఏది విరోధంగా చేయలేడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? శరీర విషయమై చంపబడ్డాడు, ఆత్మ విషయమై జీవించుచున్నాడు. ఒక్కసారి శరీర విషయంలో శ్రమ పొందిన అని లేఖనం రాయబడ్డది. అందుకోసమే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. అపొస్తలుడైన పౌలు గారు క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. అందుకోసమే మనం ఆలోచన చేయాలనుకున్నారా? మరి ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన మరణం ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తం అని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నట్టుగా చూడండి. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 10-11 వచనాల్లో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెట్టతో సమానముగా ఎంచుకుంటున్నాడు. యేసుక్రీస్తును విశ్వసించిన పౌలు గారు క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము ఏమంటుడు? నేను క్రీస్తును మృతులలో నుండి పునరుద్ధానం ఆయనతో సమాన అనుభవం గలవాడని. అందుకోసమే నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడంటే ఎంత అపొస్తలుడైన పౌలు గారిని చూస్తే క్రీస్తు గుణ లక్షణాలు, క్రీస్తు మహిమ, క్రీస్తు లక్షణాలను కల్పిస్తూ ఏ విధంగా చెప్తున్నాడు. అందుకోసమే చూడండి, యేసుక్రీస్తు ఈ లోకంలో గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలాగో మౌనంగా ఉండేనో చూడండి. ఆయన దూషించిన వారిని మరుదులు దూషించలేదు. చూడండి, మనం ఆలోచన చేయాలి. మన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం, ఎలాంటి క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, క్రీస్తు గుణ లక్షణాలు, క్రీస్తు మహిమను కనపరిచి విధంగా ఉన్నామా? మరి లోక విషయంలో చిరఛేదనం చేయబడిన వారముగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనమే లేఖనమును బట్టి ఆలోచన చేసుకోవాలి. చూడండి పిల్ల, చిరఛేదనం చేయబడిన వాక్య విషయమై తాను ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము చిరఛేదనం చేయబడిన ఆత్మలను చూసి తిని, ఆత్మలు ఎవరు? చూడండి, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు చిరఛేదనం చేయబడ్డవారు, వారు సంహరింపబడ్డవారు. యేసుక్రీస్తు రెండరాకడలో వస్తాడు, ఆయన పరిశుద్ధులు లేస్తారు, వాళ్ళే యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు వాళ్ళు అనుకుంటున్నారా? అది కాదు. లేఖనం ఏం చెప్తుంది? మరి శరీర విషయమై చంపబడ్డాడు యేసుక్రీస్తు, ఆత్మ విషయమై జీవించు నిమిత్తము. మరి అలాగే మనము శరీర విషయమై బాప్తీసంలో పాతిపెట్టబడుతున్నాము, శిరఛేదనం చేయబడుతున్నాము. లోక సంబంధమైన విషయాల్లో మరి శిరఛేదనం చేయబడుతున్నాము. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. నీ అతిశయం ఏంటి? పౌలు గారు అతిశయం ఏందట? సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయించుట నాకు దూరమవును గాక. నేను ఫలాను నేను అపొస్తలుడైన పౌలు చెప్పలేదు. చూడండి, మరి సువార్త విషయంలో మరి మాట్లాడేట తప్ప, సువార్త యేసుక్రీస్తు విషయంలో మాట్లాడేట తప్ప, మన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు ఏమని మాట్లాడుతున్నావు? నేను ఫలానా డాక్టర్ నండి, నేను యాక్టర్ నండి అని చెప్తున్నావా? కాదు, అక్కడ నువ్వు పాపివి, నేను పాపిని. నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మృతులలో నుండి ఆయన దేవుని లేపాడు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాను. అప్పుడు నేను క్రీస్తు మహిమను ధరించాను, బాప్తీసంలో పాత జీవితం పాతిపెట్టబడ్డది, చిరఛేదనం చేయబడ్డాను అని చెప్పాలి. చిరఛేదనం చేయబడిన మనము ఆత్మ విషయమై జీవించిన నిమిత్తము, చూడండి, ఆత్మ విషయమై జీవించిన నిమిత్తము. అందుకోసమే నీ అతిశయం ఏంటి? మన అతిశయం ఏంటి? సిలువ యందు తప్ప దేని యందు అతిశయించుట దూరమవునుగా. కానీ అపొస్తలుడైన పౌలు గారు ఎందుకు అంటున్నాడు? మనం ఎందుకు అనలేకపోతున్నాం? చూడండి, మనం ఆలోచన చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని విషయమై అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాను. చూడండి, లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాను అంటే శరీర విషయంలో సిలువేయబడాలి. శరీరము దాని క్రియలు మరి సిలువ వేయబడాలి. సిలువ వేయబడితేనే నువ్వు ఆత్మ విషయమై జీవిస్తావు. అప్పుడు నీ ఆత్మీయత ఆ మహిమను క్రీస్తు మహిమను అనుభవిస్తున్నావా? సహోదరి సహోదరుడా, ఆ క్రీస్తు మహిమలో ఉన్న ఆనందం ఏంటి? అపొస్తలులు ఆనందాన్ని ఏ విధంగా అనేకులకు పంచారు? సువార్త యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించినప్పుడు హృదయంలో పశ్చాత్తాపం, మారు మనసు, పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా
అప్పుడు బాప్తీశంలో మనం శిరచ్ఛేదనము చేపడుతున్నాము. లోక విషయమై చంపబడుతున్నాము. శరీర విషయమై చంపబడుతున్నాము. ఆత్మ విషయంలో జీవించే జీవితమే క్రైస్తవ జీవితము. అందుకోసమే ఆ క్రీస్తుమై మనం ధరించుకున్న నీవు క్రీస్తువును ప్రకటించేవారుగా ఉంటావు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించేవారా ఉంటావు. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము. నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము. జాగ్రత్త లేకుంటే అజాగ్రత్త నీ దగ్గరికి ఖచ్చితూనే ఉంటుంది. అందుకోసమే మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో బ్యారేజీ వేసుకోవాలి. ప్రకృతి సంబంధమైన ఆలోచనలు తీసుకురాకూడదు. ఆత్మ సంబంధమైన సంగతులే మనము సరిచూసుకొని మన ఆత్మీయ జీవితము చక్కదిద్దుకోవాలి. శరీరం ఎప్పుడు నిన్ను ఆటంకపరుస్తూనే ఉంటది. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపించే సాతాను ఏం చేస్తాడు? ఇది చూడండి, ఫుల్ టైమ్గా క్రైస్తవుడుగా జీవించవలసిన పార్ట్ టైమ్గా నేను శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపించి ఒక ముసుగులో ఉన్నావా? ఆ ముసుగు తీసేసుకో. చూడండి, శిరఛేదనం చేయబడిన వారంగా ఉండాలి. లోక సంబంధమైన విషయాల్లో మనము శిరఛేదనం చేయబడిన వారంగా ఉండాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము తిమోతి. వీటిలో నిలకడగా ఉండము. నీవు ఇలాగూ చేసి నిన్ను నీ బోధ విని వారిని రక్షించుకుందువు. బోధ విని దానికి లోబడాలి. అందుకోసమే నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను అని అపొస్తలుడైన పౌలు గారు ఎందుకు చెప్తున్నాడు? చూడంటున్నారా, మనం ఆలోచన చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, నేనిప్పుడు చూడు ఎంత చక్కని మాట, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇప్పుడు నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? ఇప్పుడు మనము ఏ విధంగా దేవుని కొరకు జీవిస్తున్నాము? అందుకోసమే నన్ను ప్రేమించి చూడండి, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నామా? అపొస్తలుడైన పౌలు గారు అలా జీవిస్తున్నామని చెప్తున్నాడు. మనం కూడా ఎలాంటి జీవించాలి? ఈ విధమైన జీవితం జీవించాలి. చూడండి, మన కొరకు కాక మన కొరకు జీవించిన యేసుక్రీస్తు కొరకు మనము జీవించాలి. జీవించువారు ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొందిన వారి కొరకే జీవించాలి. ఆ క్రీస్తుమయమును ధరించుకున్న నీవు ఆ క్రీస్తుమయమును ఆనందిస్తూ ఆ క్రీస్తుమయమును అనేకులకు పంచేవారముగా మనము ఉండాలి. అందుకోసమే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 14-15 వచనాలు లేఖనాలు చదువుకున్నట్లయితే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎందుకు బలవంతం చేస్తున్నది పౌలు గారు అంటే, ఏలైనగా అందరి కొరకు ఒకరు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారి ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించుకొనుచున్నాము. అపొస్తలుడైన పౌలు గారి జీవితంలో ఏ విధమైన అద్భుతమైన పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం, పోలిక ఆత్మ విషయమై క్రైస్తవ జీవితమే ఆత్మ జీవితము, ఆత్మ సంబంధమైన జీవితము అంటారా? మరి శరీర సంబంధమైన శరీరము దాని క్రియలు దురాశలకు సిలువేయబడ్డాను అంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. మరి మనము క్రైస్తవులుగా ఉంటున్నాం. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను సహోదరుడా, మరి శరీర విషయం బాప్తీశంలో పాతిపెట్టబడ్డావా? తిరిగి లేచి క్రీస్తుమయమును ధరించుకున్నావా? ఆ క్రీస్తుమయమును ధరించుకుంటే లోక సంబంధమైన వాటి విషయంలో నువ్వు దూరంగా ఉంటావు. అందుకోసమే అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అని అపొస్తలుడైన పౌలు గారు ఎందుకంటున్నాడు? చూడండి, మరి లాజరు ధనవంతుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, లోకంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి సువార్త వెళ్ళింది. కానీ చూడండి, ఆ సువార్తను విన్నారా? ధనవంతుడు ప్రతిరోజు ఉదారంగ వస్త్రములతో, సన్ననార వస్త్రములతో రోజు సుఖపడుతుండేవాడని చెప్పారు. వీరిద్దరు చనిపోయినప్పుడు లాజరు అబ్రాహామున ఆనుకొని ఉన్నాడు.
ధనవంతుడు పాతాళంలో యాతన పడుచున్నాడు. ఈ లోకంలో ఉన్న మనము మన యొద్దకు సువార్త వస్తుంది. ఆ సువార్త ఏంటి? ఆ సువార్త యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్త. శరీర విషయంలో మనము పాతిపెట్టబడాలి, ఆత్మ విషయమై జీవించే విధంగా ఉండాలి. అలాంటి శిరచ్ఛేదనం చేయబడిన వారముగా, అంటే లోక సంబంధమైన శరీర విషయంలో మనం శిరచ్ఛేదనం చేయబడిన వారముగా ఉన్నవారే క్రైస్తవులు. క్రైస్తవ జీవితము. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. అందుకోసమే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, క్రీస్తు మహిమను ధరించుకున్న నీకు ఒక బాధ్యత ఉన్నది. ఏంటి ఆ బాధ్యత? సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించే భారము మోపబడి ఉన్నది. పాస్టర్ గారికో ఇంకెవరికో వాళ్ళే చెప్పుకుంటారు అని అనుకుంటున్నావా? క్రీస్తును ధరించుకున్న నీవు, ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు, ఆ మహిమలో ఉన్న ఆనందాన్ని నీకు అర్థమైతే నువ్వు తప్పనిసరి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటిస్తావు. ఆ సువార్తను విన్నవారు హృదయంలో పశ్చాత్తాపము, మారు మనసు కలుగుతుంది. అందుకోసమే శరీర విషయమై మరి శిరచ్ఛేదనం చేపడతారు బాప్తీసంలో. తిరిగి లేవడం ద్వారా ఆత్మ సంబంధంగా నువ్వు జీవిస్తావు. ఆత్మ సంబంధమైన జీవితము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు నిన్ను నడిపిస్తూనే ఉంటుంది వాక్యం చూడండి ద్వారా. అందుకోసమే క్రీస్తును ధరించుకున్న నీకు ఒక భారము, బాధ్యత ఉన్నది. అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:16 నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు మొదటి కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన ఏమంటాడు? నాకు అతిశయం లేదు. చూడండి, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారి మీదనే మోపబడి ఉన్నదా? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీకు నాకు అందరికి మీద భారం అనేది ఉన్నది. ఆ భారము అసలు మనం క్రీస్తు మహిమను ధరించుకున్నామా? ఆ మహిమను ప్రకటించలేక ఉండలేకపోతాము. చూడండి, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అంటున్నా. ఏంటి శ్రమ? పాతాళమైన భయంకరమైన ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి మనం తప్పించుకోవాలి. అందుకోసమే సువార్తను ప్రకటించాలి. మేలైనది చేయనరి అలాగూ చేయని వాడికి పాపము మేలైనదేనని సువార్త. ఆ సువార్తను తెలుసుకున్న నీవు ఉన్నకాడనే ఉంటున్నావా? ఉన్నకాడి నుంచి నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? నీకున్న సమయము, నీకు ఇచ్చిన కాలము దేవుని పని కోసం వాడబడుతున్నదా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? మరి శరీర సంబంధమైన రుగ్మతలకు శరీరం వైపు ప్రయాణం చేస్తున్నావా? లోకం వైపు ప్రయాణం చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. నీవు పొందుకున్న రక్షణ మనం పొందుకున్న రక్షణ మేలైన దాన్ని కొనసాగించే విధంగా ఆలోచన చేస్తున్నామా? ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం? మనము రక్షణ, ఆత్మ సంబంధమైన రక్షణ పొందుకున్న మనం ఆ రక్షణను కొనసాగించాలి. చూడండి బ్రదరా, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుందట. చూడండి బ్రదరా, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 23-4 చాలా చక్కగా రాయబడ్డది. మరియు ఆయన ఆజ్ఞలను గైకొని నేడలా దీని వలన ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమగును. నిజముగా పరిపూర్ణమగును. అప్పుడు మనం ఏతము వెలుగులో ఉన్నామని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలో ఉన్నవాడట. మనలో వాక్యము దేవుని ప్రేమ పరిపూర్ణమైనప్పుడే దేవుని ప్రత్యక్షపరుస్తాము, దేవుని గురించి చెప్తాము. దేవుడు పరలోకమందున్నాడు. ఆ పరలోకంలో ఉన్న ఆ దేవుని గుణలక్షణాలు యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరం ధరించుకొని యేసుక్రీస్తు ఇగో దేవుడు ఇలా ఉంటాడు, దేవుని ఇతరుని వచ్చాడు, దేవుని కుమారుణ్ణి చెప్తే ఏం చేశారు? వారు యూదులు సిలువేశారు. చూడండి పిల్లరా, శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయమై జీవించుచున్నాడు. అందుకోసమే శరీర విషయమై చంపబడ్డాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్న నీవు శరీర విషయంలో శిరచ్ఛేదనం చేయబడిన వారముగా ఉన్నప్పుడే నీవు క్రైస్తవ జీవితముగా జీవిస్తావు. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు ధరించుకున్న నీవు ఆ మహిమను ప్రకటిస్తూనే ఉంటావు. అందుకోసమే మనం ప్రకటిస్తున్న మనము, ఆ వెలుగులో ఉన్న మనము దేవుని విషయంలో మనం పరిపూర్ణంగా ఉంటే మరి ఆ దేవుని గుణ లక్షణాలు, దేవుని మహిమను ప్రకటిస్తాము. ఆ ప్రకటిస్తేనే మనం సహోదరులను ప్రేమించిన వారంగా ఉంటాము. లేకుంటే ప్రకటించకుంటే సహోదరులను ద్వేషించే వారం ఉంటామట, చీకటిలో ఉంటామట. చూడండి, ఏ సహోదరుడికి మరి నిత్య జీవం ఉండాలట లేఖనం చెప్తుంది. అందుకోసమే లేఖనం చదువుకుందాం పిల్లరా. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము
7వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే, కొత్త ఆజ్ఞను నేను మీకు రాయుట లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ అందున్న సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికీ చీకటిలో ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, ఆయన యందు ఏ అభ్యంతర కారణము లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనముగా కలగజేయును గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. చూడండి కదా. మరి తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడట. ఏ నరాంతనికి నిత్య జీవం ఉండదట. చూడండి కదా. ప్రేమించడం అంటే మనం తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయాలి. సహోదరులను ప్రేమించడం అంటే నేను మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా మనం రక్షించుకున్నామో ఆత్మను రక్షించే సర్వసత్యము మనం ప్రకటించాలి. చూడండి, ప్రకటించాలి. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడట. ఏ నరహంతకుడికి నిత్య జీవం ఉండదట. చూడండి, నరహంతకుడు అంటే మనం శరీర విషయంలో ఒకరిని చెప్పడం కాదు, ఆత్మ సంబంధంగా నీవు ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పాలి. అప్పుడు నువ్వు చెప్పినప్పుడు సహోదరుని ప్రేమించిన వారంగా ఉంటావు. నేను మనమై ఉన్న ఆత్మను మనం ఏ విధంగా రక్షించుకున్నామో మరి అనేకులను రక్షించాలి. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అందుకోసమే లేఖనం చెప్తుంది, తన సహోదరుని ద్వేషించేవాడు నరాంతకుడట. ఎలాగో లేఖనం చదువుకుందాం పిల్లరా. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చదువుకున్నట్లయితే, మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను కనుకనే కదా. అందుకోసమే సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించేలా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చూడండి, ఏ నరహంతకుడికి నిత్య జీవం ఉండదట. చూడండి, నరహంతకుడు అంటే చూడు, ఎవరన్నా ఒక్కరిని శరీరపరంగా హత్య చేయడం కాదు. ఆత్మీయంగా నువ్వు జన్మించిన నీవు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు ఆ మహిమను ప్రకటించాలి. ఆ మహిమను ప్రకటిస్తే మనము శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలు గలవారంగా ఉంటాము. చూడండి, వాక్యము నిమిత్తము, యేసుక్రీస్తు నిమిత్తము, యేసుక్రీస్తు సాక్ష్యం నిమిత్తము, వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలు ఎవరు? చూడండి, యేసుక్రీస్తు అయితే శరీర విషయమై చంపబడ్డాడు, ఆత్మ విషయమై జీవించు నిమిత్తము శరీర విషయం ఒక్కసారి శ్రమపడ్డాడు. అందుకోసమే సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది నువ్వు పాప క్షమాపణతో యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందడం ద్వారా లోక సంబంధమైన విషయాలు బాప్తిసంలో శరీర విషయంలో పాతిపెట్టబడుతున్నాము. తిరిగి లేవడం ద్వారా ఆత్మ సంబంధంగా జీవిస్తున్నాము. ఆత్మ సంబంధమైన జీవితమే క్రైస్తవ జీవితము. అందుకోసమే అపొస్తలులు ఏ విధంగా వారు సువార్తను ప్రకటించారు, యేసుక్రీస్తు మరణ సమాధుల గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించడంలో ఎన్నో శ్రమలు అవన్నిటినీ ఓర్చుకుంటాము. క్షణమాత్రముండు కాలము చులకని శ్రమలను మనము అనుభవిస్తాము. సులకని శ్రమలు. అందుకోసం ఎప్పుడు సులకని శ్రమలు అయితే నువ్వు ఆత్మీయంగా బాప్తీసంలో సరిగ్గా నువ్వు పాతి పెట్టబడితే తిరిగి లేస్తావు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చితే విస్తారంగా ఫలిస్తుంది. అది ఒంటిగా ఉంటే, అది చావకుంటే అది ఒంటిగానే ఉండిపోతుందని చెప్తుంది. మరి మనం ఆలోచన చేయాలి, శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలు గలవారంగా ఉన్నామా? ఆత్మ యొక్క మేము అనుసరించి జీవించుతున్నామా? లేదా మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పిల్లారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే క్రీస్తు రాజ్యము శిరచ్ఛేదం చేయబడిన ఆత్మలను సూచితిని. చూడండి, క్రీస్తు రాజ్యంలో ఆ శిరచ్ఛేదం చేయబడిన వారు ఎవరు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను. శరీర విషయము మరి శరీర విషయము పాతిపెట్టబడుతున్నాము. బాప్తీసంలో తిరిగి లేవడం ద్వారా ఆత్మ విషయమై జీవించుచున్నాము. యేసుక్రీస్తు శరీర విషయమై మరి చంపబడ్డాడు, ఆత్మ విషయమై జీవించుచున్నాడు. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు మరి శరీర విషయంలో నేను సిలువేయబడ్డాను, క్రీస్తు సిలువేయబడ్డాను. జీవించువారు ఇక మీద తమ కొరకు తమ నిమిత్తం మృతి పొందిన వాని కొరకై జీవించుచున్నాము. అలాంటి జీవితం జీవిస్తున్నామా? చూడండి, మరి మనం ఆలోచన చేయాలి. ఒకప్పుడు క్రీస్తులోని రాకముందు మన పరిస్థితి ఎలా ఉన్నది? మరి పాపముల చేత అపరాధముల చచ్చిన వారమై
ఉన్నాము. అప్పుడు క్రీస్తు కూడా మనము బ్రతికింపబడ్డామని లేఖనం చెప్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-4 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు కూడా బ్రతికించెను. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించెను. అందుకోసం ఎట్లారా శరీర విషయమై మనము చెప్పబడాలి బాప్తీసంలో. అందుకోసమే మొదటి పేతురు రాసిన పత్రికలో రాయబడ్డది 4వ అధ్యాయం 6వ వచనంలో మృతులు శరీర విషయమై మానవరీత్యా తీర్పు పొందునట్లు ఆత్మ విషయమై దేవుణ్ణి బట్టి జీవించున్నట్లు. చూడండి ఎంత చక్కగా మాటలు. మృతులు శరీర విషయమై మానవరీత్యా తీర్పు పొందునట్లు ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడేను. చూడండి మనం మృతులు ఎక్కడైతున్నామో బాప్తీసంలో. మనము బాప్తీసములో బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితే అని లేఖనం చెప్తున్నారా. రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు చాలా చక్కగా 3వ అధ్యాయము 6వ అధ్యాయం 3 నుంచి మనం చదువుకున్నట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితే మనం మీరెరుగారా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్టు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితే. ఎక్కడ పాతి పెట్టబడ్డావయ్యా? బాప్తీసంలో. యేసుక్రీస్తు శరీర విషయంలో ఏ విధంగా చెప్పబడ్డాడు, ఆత్మ విషయంలో ఏ విధంగా జీవించుచున్నాడు అని చెప్తున్నాడు. మనం బాప్తీసంలో శరీర విషయమై లోక విషయమై పాతి పెట్టబడుతున్నాము, చిరఛేదనం చేయబడుతున్నాము. చేయబడిన ఆత్మలు ఎవరంటే మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేనే పిల్లరా. అందుకోసమే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము దేని మీద ఆలోచించాలి? పైనున్న వాటి అంతే మనసు ఉంచాలని లేఖనం చెప్తుంది. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2-3 వచనాలు చాలా మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే, మీరు లేపబడ్డారా? లేపబడిన వారైతే, లేకుంటే ఈ లోకాన్ని ఇస్తారు అని చెప్తున్నారు. అందుకోసమే మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అందుకోసమే పైనున్న వాటి అందే శరీర విషయంలో పాతి పెట్టబడితేనే, గోధుమ గింజ భూమిలో చస్తేనే విస్తారంగా ఫలిస్తుంది. అది ఒంటిగా ఉంటుంది. అందుకోసమే నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు బాప్తీసంలో పాతి పెట్టబడితేనే తిరిగి జన్మిస్తావు. అప్పుడు ఆత్మ సంబంధంగా జీవిస్తావు. అప్పుడు నువ్వు అర్థమవుతుంది వాక్యము, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి. ఎందుకో ఏలైనగా మీరు మృతి పొందితిరి ఎన్లో? బాప్తీసంలో. లోక విషయమై యేసుక్రీస్తు శరీర విషయం చెప్పబడ్డాడు, ఆత్మ విషయమై జీవించు నిమిత్తము మనం శిరఛేదనం చేయబడుతున్నాము. ఎక్కడ? బాప్తీసంలో. సువార్తను వింటున్నాము, హృదయంలో పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు పొంది పాప ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుతున్నాడు. అందుకోసమే ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అందుకోసమే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే మనము సమస్తమును చూడు. అప్పుడు సమస్తమును జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మన హృదయంలో తలంపులకు కావాలి ఉండును. ఎప్పుడు కావాలి ఉంటుంది? మనం చేసినది తప్పు అని మన యథార్థంగా తెలుసుకున్నప్పుడు, శరీర విషయంలో చంపబడ్డప్పుడు మనము లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకుంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో దేనిని గురించి చింతపడకూడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియడు. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అందుకోసమే పాప విషయమై పాతి పెట్టబడాలి. మీ శరీర విషయంలో మరి పాతి పెట్టబడాలి. మీ శరీర విషయంలో మీ శరీరాల కోసం దేవునికి మరి చూడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను మీ శరీరములకు దేవుని సాధనాలుగా, దేవుని నీతి సాధనాలుగా వాడాలి. మీ శరీరానికి పాపానికి అప్పగించకుడి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు సొత్తు కాదు, మీ విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మయపరచండి. అందుకోసమే శిరఛేదనం చేయబడిన వారు ఎవరు?
యేసుక్రీస్తు శరీర విషయంలో ఏ విధంగా చెప్పబడ్డాడో ఆత్మ విషయమై జీవించిన నిమిత్తము. అందుకోసం అపొస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? నేను క్రీస్తు యందు సిలువవేయబడి ఉన్నాను, లోక సంబంధమైన విషయాల్లో నేను సిలువవేయబడ్డాను. అందుకోసమే క్రైస్తవ జీవితం శరీర సంబంధమైన జీవితం కాదు, ఆత్మ సంబంధమైన జీవితం. మరి శరీర విషయంలో బాప్తిసంలో పాతిపెట్టబడితేనే ఆత్మ విషయంలో అప్పుడు నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న అపొస్తలుడు ఏ విధంగా యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. లోక సంబంధమైన వాటి ప్రయాణంలో చేయలేరు, పైన ఉన్న వాటి అందే మనసు ఉంచారు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేరు. అపొస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? నేను క్రీస్తు కూడా సిలువవేయబడ్డాను, జీవించు వారి మీద తమ కొరకు తమ నిమిత్తం మృతి పొందిన వారి కొరకే జీవించుచున్నాము. అయ్యో సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అనుభవిస్తూనే ఉన్నాడు పౌలు గారు. మరి మనం ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఆ క్రీస్తు మహిమను ప్రకటించాలద్దా? మన సహోదరులను ప్రేమిస్తే సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించకుంటే సహోదరుని ద్వేషించిన వాడ మరి చూడ ద్వేషించిన ఏ నరహంతకుడికి నిత్య జీవం ఉండదని లేఖనం చెప్తుంది. అయ్యో మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నామా? మరి చూడ క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన నీవు శరీర విషయంలో పాతిపెట్టబడితేనే ఆత్మ విషయంలో జీవిస్తే అపొస్తలులు ఏ విధంగా అయితే సువార్తను ఫుల్ టైం పనిచేశారో, అపొస్తలుడైన పౌలు గారు ఫుల్ టైం పనిచేశారో, మనము కూడా ఫుల్ టైం పనిచేస్తాం. లేకుంటే నువ్వు శరీర విషయంలో పాతిపెట్టబడకపోతే, నీ జీవితము శరీర విషయంలో పాతిపెట్టకపోతే ఇటు కొంచెం పానము అటు కొంచెం పానం, ఇటు కొంచెం పానము అటు కొంచెం పానం. అందుకోసమే శరీరాశ నేత్రాశ జీవడమ్మని చూపించేవాడు సాతాను ఉన్నాడు. శరీరాశ నేత్రాశ జీవ విషయంలో నువ్వు పాతిపెట్టబడాలి. పాతిపెట్టబడితేనే మరి పైన ఉన్న వాటి యందు మనసు వస్తావు. మరి చూడండి, దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను మరి శరీర విషయంలో శరీర విషయంలో శిరచ్ఛేదనం చేయబడ్డామా? ఆత్మ విషయంలో జీవించు నిమిత్తము యేసుక్రీస్తు శరీర విషయంలో ఏ విధంగా చంపబడ్డాడో ఆత్మ విషయంలో జీవించుచున్న విధంగా మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను అపొస్తలులు ఏ విధంగా ఆత్మీయ స్థితిని ఏ విధంగా మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగారో అపొస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? నేను క్రీస్తు కూడా సిలువవేయబడ్డాను, నేను జీవించు వారి ఇంకా మీద తమ కొరకు తమ నిమిత్తం మృతి పొందిన వారి కొరకే జీవించాలి అని చెప్తున్నారు పిల్లలు. మరి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? సహోదరుడా, చిరఛేదనం చేయబడిన ఆత్మలను చూచి తినని లేఖనం చెప్తుంది. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనం క్రీస్తును ధరించుకున్నావా? క్రీస్తును ధరించుకుంటే, క్రీస్తు మహిమను ధరించుకుంటే ఆ మహిమలో ఉన్న ఆనందము ఇంత అంత కాదు. క్రైస్తవ జీవితం అంటే శరీర సంబంధంగా కాదు, లోక సంబంధమైన విషయాలకు మీద ఆశపడుతున్నావా? సాతాను నిన్ను ఆవహించినట్టే నువ్వు శిరఛేదనము చేయబడిన వారవుగా ఉంటావు. నీ క్రియలను, నీ ఆటిట్యూడ్స్ ను బట్టి క్రైస్తవ జీవితం అంటే శిరఛేదనం చేయబడిన వారు అంటే శరీరము దాని క్రియలను మరి బాప్తీసములో పాతిపెట్టబడిన వారే. అందుకోసం పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? యేసుక్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయమై ఒక్కసారి శ్రమపడ్డాడు. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది పిల్లరా. మరి మనము లేఖనం చదువుకొని మరి ప్రకటన గ్రంథము 20 వచనం చదువుకుందాం పిల్లరా. అంతటా సింహాసనంలో చూచి భూమి వాటి మీద ఆసీనులైన ఉండు వారిని విమర్శించేయుట అధికారం ఇవ్వబడిను. మరియు క్రూరమునకు దాని ప్రతిమకైన నమస్కారం చేయక నొసలయందు గాని చేతుల యందు గాని దాని ముద్రలు వేయించుకునని వారిని యేసు విషయమై తామిచ్చు సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము చేయబడిన ఆత్మలను చూచి తిని. శిరఛేదనం చేయబడిన ఆత్మలు ఎవరనగా మరి యేసుక్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో జీవిస్తున్నాడు. మరి మనము లోక సంబంధమైన వాటి విషయంలో బాప్తీసంలో పాతిపెట్టబడుతున్నాము. లోక విషయంలో పాతిపెట్టబడమే శిరఛేదనం చేయబడిన వారి ఆత్మలు అని ఇంతవరకు నేర్చుకున్నాం పిల్లారా. మరి ఈ వాక్యాన్ని విండి మన ఆత్మీయ జీవితంలో కట్టుకొని మరి శరీరాశ నేత్రాశ జీవడమ్మాన్ని నుంచి దూరమై సాతాను శరీరాశ నేత్రాశ చూపిస్తాడు. మరి శరీర విషయంలో పాతిపెట్టబడాలి, తిరిగి లేవడం ద్వారా నూతన జీవితము. అలాంటి జీవితం కలిగి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యునైటెడ్ బైబుల్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా
క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.